టు బి ఫ్రాంక్ స్వెటర్ దాని స్వీట్గా ఉంది. సో చాలా బాగుంది ఫర్ హెల్త్. ఎండికి ఆరెంజ్ యొక్క బెనిఫిట్స్ ఏంటో చెప్పచ్చు కదా. ఆరెంజ్ జ్యూస్ యొక్క బెనిఫిట్స్ ఏంటో తెలుసా? ఇది విటమిన్ సి అనమాట. విటమిన్ సి ఎక్కువ ఉంటుంది. సో విటమిన్ సి గురించి మనకు తెలిసిందే కదా, ఇమ్యూనిటీ బూస్ట్ చేస్తుంది అండ్ ఇన్ఫెక్షన్ని ఫైట్ చేస్తుంది. అంతేకాకుండా యాంటీ ఆక్సిడెంట్ అనమాట. ఇది యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తుంది. అంటే యాంటీ ఏజింగ్. సో నీకు ఏజ్ ఎక్కువ కనిపించకుండా చూస్తుంది అనమాట. అండ్ స్కిన్ కూడా చాలా మంచిది. అండ్ దట్టు మనం చెన్నైలో ఉంటున్నాం, స్కిన్ ట్యాన్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంది కదా. సో అది అనేది రిమూవ్ చేస్తుంది అనమాట. ఇంకా ఇంప్రూవ్స్ హార్ట్ హెల్త్. ఇప్పుడు మనం బయట చూస్తూనే ఉంటున్నాం, 25 years అంటే 12 years ఏజ్ వాళ్ళే చాలా మంది హార్ట్ డిసీజ్ తోటి ఇదవుతూ ఉన్నారు కదా. సో అది అనేది తగ్గిస్తుంది అనమాట. అండ్ డైజెషన్లో బాగా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ హైడ్రేషన్కి చాలా యూజ్ అవుతుంది. సో ఇలా ఫ్రెష్ ఆరెంజెస్ యూజ్ చేయడం వల్ల మనకి ఏంటంటే హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి అనమాట. అంతేనా? ఇంకా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. బోన్ హెల్త్కి చాలా యూజ్ అవుతుంది. సో లేడీస్ అంటే కొంచెం బోన్ డెఫిషియన్సీ అలా ఉంటుందని చెప్తా ఉంటారు కదా, బట్ ఎస్పెషల్లీ మీకైతే బాగా యూజ్ అవుతుంది. సో ఇలా పిండేసిన తర్వాత తొక్కల్ని పడేయకుండా ఇంకోటి కూడా చేయొచ్చు తెలుసా? అవునా? ఏం చేయొచ్చు? వాటిని ఫేస్కి రాసుకుంటే గ్లో కూడా వస్తుంది. అవునా? అంటే ఆరెంజ్ పీల్ పౌడర్ కోసం చెప్తున్నావా? పీల్ అనే కాదు, ఇలా ఈ తొనలు ఉంటాయి కదా, ఆ తొనలు రాసుకున్నా కానీ బాగుంటుంది. యాక్చువల్గా జ్యూసర్ ఉంటే బాగుంటుంది అనుకుంటారు. వచ్చి జ్యూసర్ ఎందుకండి, మీరు ఉన్నారుగా. పంచులే మాకే పగడిపూట. సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్న ఆరెంజ్ జ్యూస్ అయితే తాగబోతూ ఉన్నాం అనమాట. సో మేము తాగబోతులేం కాదు.